వైఫ్ అదే విధంగా తన కొడుకు కూడా అటు అన్యమత ప్రార్థనలు చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో బహిరంగంగా పెట్టడం అనేది కూడా ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. అసలు టీటీడీ బోర్డులోకి ఒక మెంబర్ ని తీసుకునేటప్పుడు ఎటువంటి నియమాలు ఉంటాయి, ఎటువంటి నిబంధనలు ఉంటాయి, దాన్ని ఫాలో కాకపోతే ఎటువంటి చర్యలు ఉంటాయి? ప్రస్తుతానికి ఇప్పుడు అందరూ కూడా ఇదే టాపిక్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే టీటీడీ బోర్డులో ఒక మెంబర్ ని, అన్యమత మెంబర్ ని తీసుకున్నారు అంటూ కూడా ఇటు హిందూ సంఘాలు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు, అదే విధంగా కూడా కర్ణాటకలో ఉన్న హిందూ సంఘాలు కూడా దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఏ విధంగా అసలు దర్శన్ కి సంబంధించి విచారణ వేయాలి, ఈ అంశాన్ని గురించి క్లారిటీ తీసుకోవాలి, అదే విధంగా చర్యలు కూడా తీసుకోవాలంటూ కూడా చెబుతున్నారు. కాకపోతే ఇప్పటి వరకు టీటీడీ బోర్డుకి సంబంధించిన ఎవరు కూడా ఈ అంశం మీద ఇప్పటి వరకు ఈ 2 రోజులుగా కూడా ఎవరు బయటికి రాలేదు. దీనికి సంబంధించి ఎవరు ఎటువంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు. సాధారణంగా మనం చూసుకుంటే అసలు ఈ టీటీడీ బోర్డు అనేది, టీటీడీ బోర్డుని నియమించేటప్పుడు ప్రభుత్వం, మన ఏపీ ప్రభుత్వం అనేది ఎవరెవరు అందులోకి వెళ్ళాలి, ఎవరెవరు మెంబర్స్ గా ఉండాలని చెప్పి మన ఏపీతో పాటు అదేవిధంగా తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక, గుజరాత్ ఇలా. ఎందుకంటే ఈ ఒక ఆలయానికి ఎంతో ప్రముఖ ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి సంబంధించి అన్ని రాష్ట్రాల ప్రజలు దేవుడిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. కాబట్టి అందరి ప్రజల సౌకర్యార్థం కూడా అవతల నుంచి మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది బోర్డు మెంబర్స్ ని ఇటు టీటీడీ బోర్డులో అనేది నియమించడం అనేది జరుగుతుంది. అలాంటిది ఇటు కర్ణాటకకి చెందిన ఇటు దర్శన్ అయితే ఇటు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రిఫర్ చేసింది. అందువల్లనే ఇటు టీటీడీ బోర్డులోకి తీసుకున్నారంటూ కూడా తెలుస్తుంది. అదే టీటీడీ బోర్డులోకి తీసుకునేటప్పుడు దర్శన్ ఎటువంటి డిక్లరేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఆ డిక్లరేషన్ కి కట్టుబడి ఉండలేదు. అదేవిధంగా దీనికి సంబంధించి ఫ్యామిలీకి సంబంధించి కూడా ఈ అంశం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి హాట్ టాపిక్ గా నడుస్తుంది. అదే దీనికి సంబంధించి మనతో మరిన్ని విషయాలు చెప్పడానికి మా ప్రతినిధి కాంతి సిద్ధంగా ఉన్నారు. కాంతి, చెప్పండి, అసలు టీటీడీ బోర్డులోకి ఎవరైనా రావచ్చా, అసలు అన్యమతస్థులు కూడా సభ్యులుగా ఉండొచ్చా అనే అంశమే ప్రస్తుతానికి ఓవరాల్ గా అందరి నోట వినిపిస్తున్నమాట. అసలు టీటీడీ బోర్డులో ఒక మెంబర్ గా ఉండటానికి ఎటువంటి కండిషన్స్ ఉంటాయి, ఏ విధంగా దానికి ప్రాసెస్ అనేది ఉంటుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? దర్శన్ కుటుంబ సభ్యులు చర్చిలో ప్రార్థన చేస్తున్నటువంటి ఫోటోలు, విజువల్స్ బయటకు వచ్చిన తర్వాత హిందుత్వ సంఘాలన్నీ కూడా దర్శన్ ను ఏదైతే టీటీడీ బోర్డు మెంబర్ గా తొలగించాలి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. టీటీడీ బోర్డు మెంబర్ గా ఉండాలి అంటే ఖచ్చితంగా అన్య మతస్థులై ఉండకూడదు. ఎందుకంటే ఎవరైనా కూడా అన్య మతస్థులు టీటీడీ దర్శనానికి వెళ్తేనే డిక్లరేషన్, సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చిన తరువాతనే స్వామివారి దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే అన్య మత ప్రచారం కావచ్చు, అలాగే మిగిలిన వాటికి సంబంధించి కూడా కొండపైన ఎటువంటి వాటికి సంబంధం లేదు. అలాగే అక్కడ చేస్తున్నటువంటి చిన్న ఉద్యోగులు సైతం వేరే మతానికి చెందిన వారిని తొలగించడం అనేది ఖచ్చితంగా జరుగుతుండదు. వేరే డిపార్ట్మెంట్స్ కి వారిని ట్రాన్స్ఫర్ చేస్తూ బదిలీ చేస్తూ ఉంటారు. అన్ని మతస్థులకు టీటీడీలో ఎక్కడా కూడా స్థానం లేదు. అటువంటిది టీటీడీ బోర్డు మెంబర్ గా ఉండేటువంటి ఒక వ్యక్తికి ఖచ్చితంగా అతని నుంచి, అంటే అతను గాని అతని కుటుంబ సభ్యులు గాని దీనికి సంబంధించి ఏదైతే అన్యమత ప్రార్థనలో పాల్గొనడం అనేది ప్రస్తుతం పెద్ద దుమారం రేపుతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆ దర్శన్ కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల విజువల్స్, ఫోటోస్ వచ్చి ఇప్పటికే వారం రోజులు గడుస్తున్నప్పటికీ కూడా అటు బోర్డు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల కూడా కొంత హిందుత్వ వాదులు తీవ్రంగా దీనిని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ముఖ్యంగా టీటీడీలో చిన్న వారిపైన ఉంటుంది, అంటే రాజకీయ పునరావాస కేంద్రంగా ఇటువంటి టీటీడీ దేవస్థానాన్ని మార్చడం అనేది ఖచ్చితంగా రాజకీయంగా లేకపోతే వారికి పలుకుబడి డబ్బులు ఒక్కటే ఉంటే సరిపోదు. వారికి దేవుడి పైన భక్తి, నమ్మకం కూడా ఉండాలి. వారి కుటుంబ సభ్యులు అన్యమత ప్రార్థనలో పాల్గొంటున్న వారిని ఎందుకు టీటీడీ బోర్డు మెంబర్ గా ఇచ్చారు? ముందుగానే ఇంటెలిజెన్స్ కావచ్చు, లేకపోతే వారికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా తీసుకున్న తరువాతనే బోర్డు మెంబర్ గా సెలెక్ట్ చేస్తారు. కాబట్టి ఇటువంటి నిర్ణయం తీసుకోవడం పట్ల ఇటు హిందుత్వ వాదులతో పాటు కొంతమంది పీఠాధిపతులు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాంతి, అయితే అన్య మతస్థులు ఎవరైనా సరే తిరుమలకి వచ్చేటప్పుడు డిక్లరేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అయితే దర్శన్ భార్య తిరుమల దర్శనానికి వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇచ్చిందా అనే అంశమే ఇప్పుడు ప్రస్తుతానికి టాపిక్ వస్తుంది. అసలు దర్శన్ భార్యకి సంబంధించి టీటీడీ డిక్లరేషన్ అసలు ఎందుకు అడిగిందా, అసలు అడగలేదా? అంటే కేవలం ఇదంతా కూడా టీటీడీ అనేది డబ్బున్నోళ్ళకి అడ్డాగా మారిందనే వాదనలు కూడా మనకు వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా, ఎందుకంటే టీటీడీలో అటు సేవ చేయడానికి కొంతమంది, అంటే ఎవరైతే ముందుగానే సంవత్సరాల పాటు వెయిట్ చేస్తూ ఉంటారు, కనీసం స్వామివారి దర్శనం కల్పించము, సేవ చేసే వాళ్ళకి స్వామివారి దర్శనం ఉండదు అని తెలిసినా కూడా స్వామివారి దర్శనం లేకపోయినా పర్వాలేదు, స్వామివారి సేవలో ఉంటే చాలు అనుకునేటువంటి భక్తులు వెంకటేశ్వర స్వామికి ఇతర
ఏదైతే రాష్ట్రాల నుంచి కాదు, దేశవ్యాప్తంగా కాదు, వివిధ ఖండాల నుంచి కూడా భక్తులు స్వామివారి దర్శనానికి సేవ చేయడానికి కూడా ముందుకు వస్తూ ఉంటారు. అంతమందిని వదిలేసి ఏదైతే రాజకీయ నాయకులకు రాజకీయ అండదండలు, వ్యాపారులు, అలాగే డబ్బులున్న వారికి మాత్రమే ఈ టీటీడీ చర్యలు, టీటీడీకి సంబంధించినటువంటి దానికి సంబంధించిన వివరాలు తీసుకోవడం అనేది ప్రత్యేకంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా టీటీడీకి సంబంధించినంత వరకు కూడా ఈ ఏదైతే అతన్ని టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్నటువంటి అతన్ని బర్తరఫ్ చేయాలంటూ కూడా హిందుత్వ వాదులు ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నారు. కాంతి, అయితే అసలు టీటీడీ బోర్డు మెంబర్ గా ఉండాలంటే అసలు ఆ వ్యక్తికి ఎటువంటి అర్హతలు ఉండాలి గతంలో కానీ ప్రస్తుతం కానీ, అదేవిధంగా టీటీడీ నిబంధనలకి సంబంధించి ఒక క్లియర్ కట్ గా ఒక ఇన్ఫర్మేషన్ అనేది లేదు. అసలు టీటీడీ నిబంధనలు అంటే ఒక బోర్డు మెంబర్ కి ఉండాల్సిన నిబంధనలు అసలు తయారు చేసిందా అనే ప్రశ్న కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. టీటీడీకి సంబంధించినంత వరకు కూడా బోర్డు విషయంలో ఖచ్చితమైనటువంటి నియమ నిబంధనలు ఉంటాయి. ఎవరినైతే తీసుకుంటున్నారో అంటే జాబ్ ఒక టీటీడీ ధర్మకర్త అంటేనే ఖచ్చితంగా వారికి టీటీడీకి సంబంధించినటువంటి పరిరక్షణ విషయంలో కావచ్చు, మిగిలిన విషయాల్లో దీనిపైన తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు బోర్డు మెంబర్ కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి విషయంలో డిక్లరేషన్, సెల్ఫ్ డిక్లరేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. బోర్డు మెంబర్సే కాదు, ఎవరైనా కూడా వేరే అన్య మతస్థులు ఏదైతే డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే స్వామివారి దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. కానీ స్వామివారి దర్శనానికి సంబంధించినటువంటి అంశంలో ఇంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఒక బోర్డు మెంబర్ కి స్థానం కల్పించినప్పుడు ఈ డిక్లరేషన్ వ్యవహారం కావచ్చు, అలాగే దీనికి సంబంధించినటువంటి ఏదైతే వివరాలు అంటే ఆయన హిందుత్వవాదిగా ఉన్నప్పటికీ కూడా కేవలం రాజకీయ పునరావాస కేంద్రంగానే ఈ టీటీడీ కావచ్చు, ధర్మకర్తల బోర్డు సభ్యులంతా కూడా వ్యవహరించడం పట్ల ప్రస్తుతం హిందుత్వవాదులైతే పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు కూడా. కానీ అయితే బోర్డులో టీటీడీ బోర్డులో లోపాలు ఉన్నాయి, ఆ లోపాలు ఇప్పుడు తేటతెల్లమయ్యాయి అంటూ కూడా ఇటు ప్రజా సంఘాలు, హిందూ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్. ఇప్పుడు బోర్డులో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందంటారు? ఖచ్చితంగా టీటీడీ బోర్డు ప్రక్షాళన చేయాలని ప్రస్తుతం హిందుత్వ వాదులంతా, అలాగే హైందవ మతస్థులతో పాటుగా పీఠాధిపతులంతా కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం గత ప్రభుత్వంని వ్యతిరేకించి బోర్డు మెంబర్ విషయంలో కావచ్చు, చైర్మన్ విషయంలో అనేక విమర్శలు చేసినటువంటి కూటమి ప్రభుత్వం ఎందుకు ఇప్పుడు చర్యలు తీసుకోవడం లేదు అంటూ కూడా మండిపడుతున్న పరిస్థితి. ఖచ్చితంగా టీటీడీ బోర్డుకి సంబంధించినటువంటి ప్రక్షాళన, టీటీడీని ప్రక్షాళన చేస్తాము అంటే ప్రతి హిందువుని మనోభావాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ బోర్డు ప్రక్షాళన చేయాలని కూడా హిందుత్వ వాదులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్ కాంతి, థ్యాంక్ యూ. టీటీడీ పాలక మండలిలో లోపాలున్నాయి అంటూ కూడా ఇటు హిందూ సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే దానికి క్లియర్ కట్ గా ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్ అన్యమత ప్రార్థనలకు సంబంధించిన ఫోటోలు బయటికి రావడం ఈ రెండు రోజులుగా కూడా పెద్ద దుమారాన్ని రేపిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు హిందూ సంఘాలు, అదేవిధంగా మొత్తం కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఇటు తిరుమల దేవస్థానంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన కలియుగ వైకుంఠ దైవమైన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్న టీటీడీ అంటేనే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా పర్టికులర్ గా చూస్తారు. దాంట్లో ఏ చిన్న పొరపాటు జరిగినదంతా కూడా హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేవిగానే ఉంటాయి. అలాంటిది అక్కడ ఇప్పటికే ఎన్నో వివాదాలు అక్కడ తిరుమల కేంద్రంగా ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ ఇటు ప్రభుత్వాలు, అదే టీటీడీ బోర్డు కూడా వాటన్నిటినీ సవరిస్తున్నామని చెబుతున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కటి ఏదో ఒకటి ఇంకా బట్టబయలు అవుతూనే ఉంది. అయితే ఇప్పుడు వస్తున్న ఈ విషయం టీటీడీ బోర్డు మెంబర్ ఇష్యూ అనేది కూడా ఇప్పుడు మనకి హాట్ టాపిక్ గా నడుస్తుంది. అది దీనికి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడదాం. మా ప్రతినిధి గణేష్ సిద్ధంగా ఉన్నారు. గణేష్, చెప్పండి, ఇటు ఒక టీటీడీ బోర్డు మెంబర్ గా అంటే కేవలం రాజకీయ నాయకులు, అదే విధంగా రాజకీయ సమీకరణాలతో ఉన్న వాళ్ళు, ఇటు ప్రముఖులు అంటే వ్యాపారవేత్తలు మాత్రమే టీటీడీ బోర్డు మెంబర్ గా ఉంటున్నారు. అంటే ఇది మొత్తం కేవలం కూడా దేవుడికి సంబంధించిన టీటీడీ బోర్డులో వీళ్ళకి మాత్రమే అవైలబుల్ ఉంటుందా? వీళ్ళు మాత్రమే అక్కడ మెంబర్లుగా వర్క్ చేయాలనే ప్రశ్న కూడా ఇప్పుడు మొత్తం అందరు హిందూ సంఘాల నుంచి కూడా వ్యక్తం అవుతుంది. గణేష్,
మనం చూస్తున్నాం కదా, తిరుమల విషయంలో ప్రతిసారి ఈ ఒక వివాదం తెర మీదకి వస్తుంది. మొన్నటి వరకు టీటీడీ చైర్మన్ వివాదం రాజుకుంటే ఇప్పుడు టీటీడీ బోర్డులో ఉన్నటువంటి మెంబర్ అన్యమత అంశంలో కూడా ఇప్పుడు వివాదపరంగా మారినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి హిందూ సంఘాలు ఈ వ్యవహారంలో తప్పుపడుతున్నాయి. ఎందుకంటే మొదటి బోర్డు మెంబర్ మీటింగ్ లోనే అన్య ప్రచారం ఏదైతే ఉంటుందో అన్ని మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు టీటీడీలో ఉండకూడదని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అలాంటిది బోర్డు మెంబర్ అంశంలోనే వారి కుటుంబం చర్చికి వెళ్లడం పట్ల ఇప్పుడు అవి సోషల్ మీడియాలో రావడం పట్ల వివాదాస్పదంగా మారినటువంటి సందర్భం కనిపిస్తోంది. ఇదే అంశం మీద ఇప్పటి వరకు దర్శన్ స్పందించలేదు. టీటీడీ బోర్డు కూడా ఇంతవరకు చర్యలు తీసుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే భక్తుల మనోభావాలు దెబ్బతినేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇదే క్రమంలో అసలు ఈ వ్యవహారంలో బీజేపీ పార్టీ ఏమంటుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తూర్పుగోదావరి జిల్లా బీజేపీ నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పిక్కి నాగేంద్ర జిల్లా అధ్యక్షులు ఉన్నారు, వారిని అడిగితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చూస్తున్నారు దర్శన్ వారి కుటుంబం చర్చికి వెళ్తుంది, కానీ ఆయన బోర్డు మెంబర్గా ఉన్నారు. ఏమంటారు ఈ విషయంలో? ప్రపంచ ప్రఖ్యాతించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్కడైతే తిరుమలలో ఉందో ఆ తిరుమలలో కోట్లాది మంది హిందువుల యొక్క ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ మధ్య సోషల్ మీడియా చూసినటువంటి విషయం, కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి దర్శన్ అనే వ్యక్తి వారు ఆ యొక్క టిటిడి బోర్డులో వారు మెంబర్ గా ఉన్నారు. వారు మెంబర్ గా ప్రమాణ స్వీకారం చేసే ఆ సందర్భంలో వారి కుటుంబ సభ్యులందరూ కూడా నామాలు ధరించి ఆ యొక్క సాంప్రదాయ దుస్తుల్లోనే వారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కానీ తదనంతరం వారి పిల్లలు వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు చర్చికి వెళ్ళి క్రిస్టియన్ ప్రార్థన చేస్తాం సోషల్ మీడియాలో ఉంది. ఈ సందర్భంగా భారత పార్టీ ఒకే విషయం చెప్తా ఉంది, మీకు క్రిస్టియానిటీ ఇష్టమైతే తప్పలేదు, ఆరాధించండి, పూజించండి. కానీ క్రిస్టియానిటీ ముసుగులో మా యొక్క హిందూ మనోభావాలను దెబ్బతీయడానికని వచ్చి హిందూ సామ్రాజ్యంలోకి మీరు చొరబడి మా టీటీడీలోకే మీరు మెంబర్గా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు గౌరవించాలి, దానికి సంబంధించినటువంటి గౌరవించి హిందూ మనోభావం. కానీ ఈ రోజు వారికి వెళ్ళడం, చర్చికి వెళ్ళి ప్రార్థన చేయడం బహిర్గతం వాళ్ళను వెంటనే టీటీడీ అధికారులు, అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదే విధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు మీరు కూడా ఆలోచించేసి వారి నిజాన్ని పార్టీ జరగకుండా ఉండాలని చేరుకోవాలి. అంటే నేను భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిని, మిగతా పార్టీలో వాళ్ళని తెలియదు. టీటీడీ వాళ్ళ ఎలిజిబిలిటీ ఏముంది, ఏంటి, టర్మ్స్ ఏంటి, ఆ కమిటీలో తీసుకుని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నేను కోరుతున్నాను. రైట్ గణేష్, థ్యాంక్ యూ.
టీటీడీ బోర్డు మెంబర్ దర్శన్ కుటుంబ సభ్యులు చర్చికి వెళ్లడానికి సంబంధించి హిందూ సంఘాలు దాన్ని తప్పుపడుతున్నాయి. ఇలా చేయటం తగదు, హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తున్నారంటూ కూడా హిందూ సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఒక టీటీడీ బోర్డు మెంబర్ అయి ఉండి ఇలా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఒక టీటీడీ బోర్డు మెంబర్కి ఉండాల్సిన నిబంధనల్ని ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. ఎందుకంటే ఒక ధార్మిక సంస్థలో పనిచేస్తున్నప్పుడు, ఒక మెంబర్గా ఉన్నప్పుడు దానికి సంబంధించి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయో నియమాల్ని తప్పనిసరిగా పాటించాల్సిందే అంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా టీటీడీ టీటీడీ బోర్డు మెంబర్లో రాజకీయ నాయకులు, అదేవిధంగా ప్రముఖ వ్యాపారవేత్తలు మాత్రమే ఉంటున్నారు. అంటే కేవలం సాధారణ మనుషులకి టీటీడీ మెంబర్ అయ్యే అవకాశం లేదా, కేవలం డబ్బున్నోళ్ళకి కొమ్ము కాస్తుందా అంటూ కూడా ఇటు ప్రజా సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. అదేవిధంగా అసలు అన్య మతస్థుల్ని సభ్యులుగా తీసుకోవడం వెనక ఏంటి అంటే, స్టార్టింగ్ ఒక సభ్యుడిని తీసుకునేటప్పుడు డిక్లరేషన్ రాయించేటప్పుడు డిక్లరేషన్ కి సంబంధించి ఉన్నటువంటి నియమాల్ని తప్పనిసరిగా పాటించాలని కూడా అంటున్నారు. సో మనం ఇప్పుడు ఈ వివాదానికి కేంద్రంగా మారిన దర్శన్ గారికి ఒకసారి మనం కాల్ చేస్తున్నాం. సో మనం మార్నింగ్ ఆల్రెడీ ఒకసారి కాల్ చేసాం. సో మార్నింగ్ కూడా కాల్ చేసాం, కాల్ లిఫ్ట్ చేయలేదు. సో ఇప్పుడు మనం కాల్ చేస్తుంటే కాల్ కట్ అవుతుంది. సో మళ్ళీ ఇంకొకసారి మనం కాల్ కనెక్ట్ చేద్దాం. విధంగా అసలు బోర్డులో మిగిలిన మెంబర్స్ ఉన్నారు, ఇటు మన తెలుగు రాష్ట్రాలు. సో మనం కాల్ అయితే ట్రై చేస్తున్నాం. సో దర్శన్ గారు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. సో అసలు టీటీడీ బోర్డు మెంబర్లకి సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిని మెంబర్స్గా తీసుకునేటప్పుడు ఎటువంటి రూల్స్ని పాటించాల్సి ఉంటుంది, ఏ విధంగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందా లేదంటే ఆ రాష్ట్రాల ప్రభుత్వాలు రిఫర్ చేసిన వాళ్ళని మాత్రమే ఇటు టీటీడీ బోర్డులోకి తీసుకుంటున్నారా, ఏ విధంగా ఒక వ్యక్తిని టీటీడీ బోర్డు మెంబర్గా ఒక ధార్మిక సంస్థలో ఒక మెంబర్ని చేసేటప్పుడు ఎటువంటి నియమాలు ఉంటాయి, వాటిని పాటించాల్సిన అవసరం లేదా అంటూ కూడా ఇటు హిందూ సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా సో దర్శన్ గారికి మళ్ళీ మనం కాల్ కనెక్ట్ చేస్తున్నాం. సో మనం మార్నింగ్ నుంచి కాల్ ట్రై చేస్తున్నాం దర్శన్ గారితో మాట్లాడడానికి, కానీ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. సో మనం చూడొచ్చు, అంటే ఈ ఇష్యూకి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఏ విధంగా కూడా బయటకు వచ్చి దీన్ని ఖండించడం కానీ, ఇది ఇలా జరిగిందంటూ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కానీ ఇప్పటి వరకు దర్శన్ వైపు నుంచి రాలేదు. అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్స్ కూడా అసలు టీటీడీ బోర్డుకి సంబంధించి ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద కూడా మనకి ఇప్పటివరకు అయితే క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో అప్డేట్స్ మనం కంటిన్యూ చేద్దాం, షార్ట్ బ్రేక్ తీసుకుందాం.